మీ ద్వారా రాష్ట్ర ప్రజలకే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సింది ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ యొక్క ఆశయాల్ని నెరవేర్చినటువంటి చరిత్ర కలిగిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనతో నేను దగ్గర ఉన్నాను కాబట్టి, ఆయనతో తిరిగినాను కాబట్టి నేను ఆయన్ని ఊరికే చెప్పటం కాదు, ఆయన ఒకే మాట అన్నాడు. ఒకరోజు మేమందరూ పోయి కూర్చొని మాట్లాడేటప్పుడు, సార్ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని మాట్లాడుతుంటారు, మీరు అమ్మ ఒడి అని చేశారు, అంతా మన వాలంటీర్లకి అంతా అధికారాలు ఇచ్చేసినారని, లీడర్లకు ఇవ్వలేదని ఫీలింగ్ చాలా మందికి వచ్చింది సార్. గౌరవపదంగా ఉండాలనే లీడర్లందరూ కూడా మమ్మల్ని ఏం అడిగేది లేదని చెప్పినారంటే, ఆయన చెప్పిన మాట ఏ విధంగా చెప్పాడంటే, అన్నా పేదవాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవడు పేదవాడైనా వాడు అంటరాని వాళ్ళైనా గాని, ఈ సమాజంలో అంటరాని వాళ్ళంటే ఎస్సీ ఎస్టీలనే కదా ఎక్కువగా చూస్తుంటారు, వీళ్ళు చదువుకొని ఎంఆర్ఓ అయినా ఒక కానిస్టేబుల్ అయినా ఎవరైనా వచ్చి సెల్యూట్ కొడతారన్నా. మీలో డాక్టర్లు అయ్యేది కష్టం, ఇంటింటికి లాయర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, కానీ డాక్టర్ల వృత్తి అనేది చాలా పవిత్రమైన, అంటే కష్టపడాలా. ఇంజనీర్లు బాగా సంపాదిస్తారు, దేశాలంతా పోతారు, బట్ డాక్టర్ వృత్తి ఏమంటే ప్రాణభిక్షం పెట్టే వృత్తి అది. అందువల్ల మనము ఈ ఎడ్యుకేషన్కి ఇంపార్టెంట్ ఇచ్చి, కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి, విద్యే సంపద కాబట్టి ఈ కాంపిటీషన్లో ఎవడు ముందుకొచ్చినా ప్రపంచం అంతా తిరగల, ఉద్యోగాలు రావాలంటే కూడా కాంపిటీషన్ రావాలని చెప్పినటువంటి ఏకైక నాయకుడైన 17 మెడికల్ కాలేజీలు ఎందుకు తెచ్చాడంటే, పేదవాడు అనేవాడు వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ఆయన మామూలుగా ఈ ఓదార్పు యాత్రకు వచ్చినప్పుడు ఆయన ఒకే మాట, ఎక్కడ చూసినా మందు పైన విద్య పైన అడిగినారు. ఒక ఆమె చెప్పిన మాట చెప్తున్నాను, అది జగనన్నకి జ్ఞాపకం ఉండకుండా పోదు. ఒక ఆమె నా బిడ్డలు చదువుకోవట్లేదు, మేము కూలికి పోతాము, నా బిడ్డలు కూడా పిలుచుకొని పోతామంటే, అందుకే ఆయన ఆ రోజు ఆయనకు మార్పు వచ్చి ఆయన అమ్మఒడి కార్యక్రమం పెట్టాడు. మెడికల్ కాలేజీలు ఎందుకు తీసుకుని వచ్చినాడంటే, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు వస్తే పేదవాడు బాగుపడతాడు. ఇంటింటికి ఏ విధంగా ఇంజనీర్లు అడ్వకేట్లు అయినారో ఆ విధంగా డాక్టర్లు కూడా ఇంటింటికి కావాలా, ప్రతి డాక్టర్ వల్ల 10 ప్రాణాలు కాపాడతారనే దృక్పథంతోనైనా మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చాడు. అది కూడా ఏ విధంగా తీసుకుని వచ్చాడంటే, గవర్నమెంట్ మెడికల్ కాలేజీగా తీసుకుని వచ్చారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని తీసుకుని వచ్చి ఎన్ఆర్ఐ కోటను గురించి కూడా లోకేష్ చంద్రబాబు గలీజ్గా అప్పుడు మాట్లాడినారు. ఎందుకంటే ఇక్కడ కూడా మెయింటెనెన్స్ ఉండాలని, ఆ ఎన్ఆర్ఐ కోటలో కూడా 20 లక్షలు 25 లక్షలు పెట్టి ఎన్ఆర్ఐ వాళ్ళకి ఇప్పించాలా, ఆ డబ్బుతో మెయింటైన్ చేసి ఈక్వల్ గా కార్పొరేట్ సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలకు ఈక్వల్ గా తేవాలనే దృక్పథంతో ఆయన తీసుకుని వచ్చాడు. చంద్రబాబు గారు వచ్చినాక ఆయన ఇచ్చిన వాగ్దానం తోటలో దొరిచేసినాడు. కూలివాడి బిడ్డలు కూలివాడిగా ఉండాల. ఒక కూలివాని బిడ్డ డాక్టర్ అయితే అతని దగ్గర పోయి ట్రీట్మెంట్ తీసుకునేది వాళ్ళకి సగిచ్చల. అందుకే వాళ్ళు తెలుగు మీడియం కావాలా, ఇంగ్లీష్ మీడియం వద్దని పెద్ద పెద్ద మేధావులు కూడా ఆయన దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా అదే మాట అన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉండే అది కూని అంటున్నాను, పేదవాడిని కూని చేసే డెసిషన్ తీసుకున్నారు. మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తరఫున కనిపెడితే, అదేవిధంగా ప్రతి మెడికల్ కాలేజ్ కూడా మన ఇది హాస్పిటల్ కూడా కోయిన్సైడ్ గా పెట్టాడు. అటాచ్ అంటే హాస్పిటల్తో కూడా మెడికల్ కాలేజ్ 2 పెట్టారు. అన్ని కాలేజీలు కంప్లీట్ గా తీసుకుని వచ్చాడు. 5 కాలేజీలు రన్ అవుతున్నది, 7 కాలేజీలు స్టార్ట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఒక 3-4 కాలేజీలు సగం కంప్లీట్ అవుతున్నది. దాన్ని ఈరోజు ప్రైవేట్ పరం చేస్తే, PP4 అంటే ఆయన ఏమంటాడంటే పబ్లిక్ ప్రాపర్టీ ఏమంటాడు, పార్ట్నర్షిప్ అంటాడు. పార్ట్నర్షిప్ పబ్లిక్ వస్తే, ఇప్పుడు నారాయణ కాలేజ్ ఉంది, దాంట్లో పార్ట్నర్షిప్ ఎవరికి కింద తీసుకుని వస్తే నారాయణ కాలేజీలో ఎవరికైనా ఫ్రీగా ఉందా? అదే మెడికల్ కాలేజీల్లో ప్రైవేట్ కాలేజీల్లో ఎవరైనా ఫ్రీగా వస్తున్నారా? పేదవాడు అనేవాడు డబ్బు మెరిట్ స్టూడెంట్స్ అంతా కూడా ఇంకా ఇంటికి పోవాల్సిందే. ఎందుకంటే డబ్బుతో వచ్చేవాడు వాడు చదవపోతే కూడా డబ్బు ఉంటే వాడికి మెడికల్ సీట్ వస్తుంది. ఈ మెరిట్ స్టూడెంట్స్ కూడా కిందికి వెళ్ళిపోతారు. కాబట్టి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇది ప్రజలు కాదు, మేధావులందరూ కూడా ఆలోచిస్తున్నారు. దీన్ని చంద్రబాబు మళ్లీ ఎన్నిక తీసుకుంటేనే
ప్రజలకి ఉంటుంది, ఒక చరిత్రలో నిలిచిపోతాడు. ఇది కానీ ఇట్నే చేస్తే చరిత్రహీనుడిగా మాత్రం మారిపోతాడు అనేది నా దృక్పథం కాదు, ప్రజల యొక్క దృక్పథం కూడా అదే విధంగా ఉంది. దయచేసి మన మీకందరికి జనార్దన్ రెడ్డి 8 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేసినట్టని ఇదే చంద్రబాబు నాయుడు గోల చేసి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ ఇవ్వకూడదని చెప్పి అతనికి పదవి భ్రష్టును కూడా చేయడం జరిగింది. ఇదే రామారావు గారు ప్రైవేట్ కాలేజ్ సిద్ధార్థ కాలేజీ విజయవాడలో ఉంటే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు దాన్ని గవర్నమెంట్కి తీసుకున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు యొక్క ఆలోచనలు కూడా తూట్లు తొక్కేశాడు. కాబట్టి ఆయన అందరూ ఒకటైనారు. ఎవరు విజయవాడ వాళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు పైన మా ప్రైవేట్ కాలేజీని నువ్వు ఎట్ట తీసుకొని వస్తామని. లేదు, ప్రైవేట్ కాలేజీల వల్ల పేదవాడు డాక్టర్ కాలేడు, అది గవర్నమెంట్ రన్ చేయాలని తీసుకుని వచ్చినటువంటి నాయకుడిని కూడా ఏ విధంగా చేశాడో ప్రజలు తెలుసు. అందువల్ల చంద్రబాబుకి రేపు మేము 28వ తేదీ జరిగే మా ఉద్యమానికి ప్రజలందరూ కూడా తండోపతండకు, దీంట్లో కులం లేదు, పార్టీ లేదు, మతం లేదు, డబ్బు ఉండేవాడు రాడు. డబ్బు లేకుండా చదువుకోవాలనే ప్రేమ ఉండే ప్రతి కుటుంబంలో కూడా కలిసి వచ్చి మా యొక్క యజ్ఞాన్ని జయప్రదం చేయాల్సిందిగా జగనన్న కోరికని, అంటే జగనన్న ఏ విధంగా కోరుతున్నాడంటే పేదవాళ్ల కోసం పెట్టిన కాలేజీలని పేదవాళ్ల కోసమే ఉండాలా, అది గవర్నమెంట్ తరఫున రన్ కావాలనే ఆశని మనమందరూ కూడా నెరవేర్చాల్సిందిగా మీ ద్వారా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.